కృష్ణుడు ఎట్లా ఉన్నారో చూసారా, ఆంజనేయ స్వామి ఎట్లా ఉన్నారో చూసారా. కానీ ఆంజనేయ స్వామి కోటికి ఇలా తోకుండగానే ఆంజనేయ స్వామి అని చెప్తున్నారు కదా, చూసారా మీరు ఎవరైనా? కానీ ఆయన రూపాన్ని మనం తలుచుకుంటున్నాం. అట్లాగే ఇప్పుడు కూడా ఏమిటి అంటే మనం మన మనస్సుని నిశ్చలంగా ఉంచుకుని ఒక మంచి ప్రతిజ్ఞ చేయించారు మనతో. ప్రజాపత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం వాడు వచ్చి వాళ్ళందరూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మాట, అంటే దేశ సంరక్షణగా ఉండాలి అని చెప్పి మీతో కూడా మీ తెలియని దానికి మంచి ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించాడు. ఎందుకంటే ఇప్పుడు రాబోయేది మొన్నటిదాకా మీకు ఫ్రెండ్షిప్ డే అనేది వచ్చేసి వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు రాబోయేది రక్షాబంధన. రక్షాబంధన అంటే ఏమిటి అంటే రక్ష అంటే ఏమిటి? మన పూర్వకాలంలో మన యొక్క చెల్లులు అన్నయ్యకు రక్ష, అన్నయ్య చెల్లులకి రక్ష. అంటే చెల్లెలు వివాహం చేసిన తర్వాత ఎవరికైనా వెళ్ళిపోయినా కూడా నా అన్నయ్య ఉన్నాడు అని ఇంట్లో ఎంతో ధైర్యంగా ఉంటుంది భర్త దగ్గర. అక్కడ అత్తమామ ఉంటారు అవునా, ఎందుకంటే అన్నయ్య ఎందుకు రక్ష, నాన్న అమ్మ ఉన్నారు కదా నుంచి మీరు. కానీ అమ్మా నాన్న ముస్లిం వాళ్ళు అయిపోతారు, అప్పుడు అన్నయ్య రక్షణ కోసం ఈ రాఖీ కడతాడు. ఎందుకు కట్టారంటే అమ్మా నిన్ను రక్షించే బాధ్యత నాది అని చెప్పడానికి. అటువంటి రక్షణ కోసం చేశారు. అదేవిధంగా ఇవాళ